హలో గాయస్, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి మే 3 చూసుకుంటే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగింది కదా మనకి బెంగళూరు స్టేడియంలో. సో అప్పుడు చూసుకుంటే వీళ్ళ కెప్టెన్ అయిన రజత్ పడిదార్ ఇంజూర్ అయ్యాడు. అదే మనకి తమ్నేల్కి కొంచెం ఇంజూర్ అయింది. సో అందుకని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత మరి ఆర్సీబీ వైద్య బృందం కూడా ఖచ్చితంగా ఇతనికి ఒక 10 days రెస్ట్ కావాల్సిందే అని చెప్పేసి కూడా మరి చెప్పడం జరిగింది. సో అప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఖచ్చితంగా 1 or 2 మ్యాచెస్ ఖచ్చితంగా మిస్ అవుతాడు అని చెప్పేసి కూడా ఒక న్యూస్ వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చేసరికి మరి మనకి ఐపీఎల్లో కొంచెం 1 week గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ రీస్టార్ట్ వచ్చేసరికి మనకి 17th నుంచి రీస్టార్ట్ అవుతుంది. సో మరి ఈ 17th రీస్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఒక్క మ్యాచ్ కూడా మరి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఈ మధ్యలోనే మనకి ఎప్పుడైతే రీస్టార్ట్ అయ్యిందో ఆ లోపు ఖచ్చితంగా కోలుకుంటాడు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇది కొంచెం ఓరనిచ్చే అంశం అనే చెప్పాలి. సో మరి దాని తర్వాత మరి ఒకవేళ రీస్టార్ట్ అయ్యే లోపు ఒకవేళ మరి ఇంజూరీ నుంచి కోలుకున్నా సరే మొత్తం మ్యాచెస్ ఆడతాడా అంటే ఇది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే మనకి ఇది ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఇండియా ఏ టీంకి ఇంగ్లాండ్ టూర్ ఉంది. సో మరి ఆ ఇంగ్లాండ్ టూర్లో మరి మనోడు వెళ్ళాలి కాబట్టి సో మరి ఇక్కడ ఆర్సీబీ ఫ్రాంచైజీ అయినా సరే అతన్ని మరి అంత పుష్ చేయకపోవచ్చు. మహా అయితే 1 or 2 మ్యాచెస్ అయినా కొంచెం రెస్ట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ అతనికి కనుక రెస్ట్ ఇస్తే మరి అతని ప్లేస్లో మరి కెప్టెన్కి వచ్చేసరికి జితేష్ శర్మని పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి నిన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, జితేష్ శర్మకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఏదైనా సరే మరి పటిదారు కనుక లేకపోయాడు అంటే సో మరి ఆర్సీబీ ఇప్పటి వరకు చూసుకుంటే 11 మ్యాచెస్లో 16 points ఉంది. సో మరి పటిదారు లేకపోతే వాళ్ళ మిడిల్ ఆర్డర్కి కొంచెం స్ట్రెంత్ అయితే తగ్గిద్ది. దాని తర్వాత మరి ఇంకోటి ఏంటంటే వీళ్ళకల్లే ఓవర్సీస్ ప్లేయర్స్ అయినా రొమారియో షెఫర్డ్, దాని తర్వాత హ్యాజల్వుడ్ చూసుకుంటే ఖచ్చితంగా రాడు. ఎందుకంటే ఆల్రెడీ మనకి అప్డేట్ వచ్చేసింది హ్యాజల్వుడ్, దాని తర్వాత ఇంకా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎవరు కూడా రావడానికి సిద్ధంగా లేరు అని చెప్పేసి. సో కాబట్టి హ్యాజల్వుడ్ రావడం అనేది కొంచెం కష్టమే. అటువైపు మిచెల్ స్టార్క్ చూసుకున్నా సరే వాళ్ళ మేనేజర్ కూడా చెప్పాడు ఖచ్చితంగా వెళ్ళడు అని చెప్పేసి. సో కాబట్టి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ రావడం చాలా కష్టమే. సో మరి హ్యాజల్వుడ్ వల్లే మరి వీళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారు అనడం కూడా కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 18 wickets తీసుకున్నాడు. సో ఒక మ్యాచ్లో చూసుకుంటే అతని వల్లే మ్యాచ్ కూడా గెలిచిన సినారియో చూసాం. సో కాబట్టి హ్యాజల్వుడ్ లేకపోవడం అనేది కొంచెం ఆర్సీబీకి లోటు అనే చెప్పాలి. సో ఏదేమైనా సరే మరి రజత్ పటిదార్ రావడం అనేది ఒక గుడ్ థింగ్ ఏదేమైనా. సో మరి దాని తర్వాత మరి నెక్స్ట్ రాబోయే మ్యాచ్లో మరి ఈ ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో సో మరి వీళ్ళు లేని లోటు మరి ఆర్సీబీ తీర్చగలిగిద్దా లేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.